ఉదయగిరి సామ్రాజ్యాన్ని రవివర్మ మహారాజు పాలించేవాడు. అతడికి సునంద అనే ఒక్కగానొక కుమార్తె ఉండేది. యుక్త వయసుకు వచ్చిన సునందకు రవివర్మ వివాహం జరిపించాలని అనుకుంటాడు. తన కుమార్తెకు సరైన వరుడిని ఎంపిక చేయడం కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. చుట్టుపక్కల రాజ్యాల నుండి యువరాజులు స్వయంవరం కోసం వస్తారు. స్వయంవరానికి వచ్చిన యువరాజులతో, కుమారులారా, ఈరోజు మీకోసం ఒక పరీక్ష పెడుతున్నాము. ఆ పరీక్షలో నెగ్గిన వారికి నా కుమార్తె సునందను ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అంటాడు రవివర్మ. ఆ పరీక్ష ఏమిటి మహారాజా అని అంటారు యువరాజులు. మీకు పెట్టే పరీక్ష చాలా సులభమైనది. మీకు ఒక ముత్యం ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా కేవలం ఆ ముత్యం గుండా దారం ఎక్కించడమే అని అంటాడు రవివర్మ. యువరాజులు అందరూ మహారాజు చెప్పిన పరీక్ష విని ఆశ్చర్యపోతారు. స్వయంవరం కోసం పెట్టే పరీక్ష కేవలం ముత్యం గుండా దారం ఎక్కించడమా అని అనుకుంటారు. యువరాజులు అందరికీ ఒక్కో ముత్యం దారం ఇస్తారు. అందరూ ముత్యం గుండా దారం ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎవ్వరూ ఎక్కించలేకపోతారు. సమస్య ఏంటా అని గమనించగా ముత్యానికి ఉన్న కన్నం నేరుగా ఉండకుండా వంకర్లు తిరిగి ఉంటుంది. వంకర్లు తిరిగిన కన్నం గుండా దారాన్ని ఎలా దూర్చాలో ఎవ్వరికీ అర్థం కాదు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో నరేంద్రుడు అనే యువరాజుకు ఒక ఉపాయం తడుతుంది. పరిచారికలతో కొంచెం తేనె కావాలని అడుగుతాడు. పరిచారిక తేనె తీసుకువచ్చి నరేంద్రుడికి ఇస్తుంది. ఈ తేనెతో అతడు ఏం చేస్తాడా అని అందరూ ఆసక్తిగా గమనిస్తుంటారు. నరేంద్రుడు ముత్యానికి ఒక చివర కొద్దిగా తేనె రాసి మరో చివర ఎక్కువ తేనె రాస్తాడు. పక్కనే తిరుగుతున్న చీమల్లో నుండి ఒక చీమను తీసుకువచ్చి దానికి దారం కడతాడు. దారం కట్టిన చీమను ముత్యం యొక్క మొదటి చివర వద్ద వదులుతాడు. కొంచెం తేనెను రుచి చూసిన చీమ మరింత తేనె కోసం ముత్యం గుండా మరో చివరికి వెళ్తుంది. చీమ అలా ఒక చివర నుండి మరో చివరకు రాగానే చీమకున్న దారాన్ని విప్పేస్తాడు నరేంద్రుడు. ఈ విధంగా ముత్యంలోకి దారం ఎక్కిస్తాడు. చీమ సహాయంతో ముత్యంలోకి దారం ఎక్కించిన నరేంద్రుడి తెలివితేటలకు సంతోషపడతాడు రవివర్మ. నరేంద్రుడికి తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తాడు.